అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో అత్యంత విషాదకరమైన సంఘటన జరిగింది. 200 మంది పైనే శానిటేషన్ వర్కర్స్ ఇక్కడ ప్రతిరోజు సేవలు అందిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నుంచి వేలాది మంది పేషెంట్లు ఇక్కడికి వస్తారు. ఆ పేషెంట్లకు వైద్యం చేయాలంటే పారామెడికల్ సిబ్బంది దగ్గర నుంచి అత్యున్నత డాక్టర్ వరకు వార్డులో కానీ, ఓపీలో కానీ, థియేటర్లో కానీ అడుగు పెట్టాలంటే ముందుగా శానిటేషన్ వర్కర్స్ అడుగు పెట్టాలి. అంటే ప్రజల ప్రాణాలు రక్షించడానికి తమ ప్రాణాలు పణంగా పెట్టేవారు జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్. ఈరోజు ఉదయం నక్కా గోవింద్ అనే కార్మికుడు పని చేస్తూ ఉండగా జీజీహెచ్ క్యాజువాలిటీ బ్లాక్ ఎంఆర్ఐ పక్కన ఉన్న జనరేటర్ వద్ద కరెంట్ షాక్తో మరణించడం చాలా బాధాకరము. అయితే ఇటీవల కాలంలో ఎవరైనా కార్మికులు మరణించిన ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా ఒక బానిస వ్యవస్థలో కొనసాగుతుంది. కాంట్రాక్టరు, అక్కడ ఉన్న కార్మికులు పోరాటం మధ్యన ఏదైనా న్యాయం జరిగితే జరగాలేమో తప్ప ప్రభుత్వ సైడ్ నుంచి ముఖ్యంగా హాస్పిటల్ అథారిటీస్ నుంచి ఇంతవరకు ఏ రకమైన సహాయం కూడా కార్మికులకు అందడం లేదు. మరణిస్తే ముందుగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి కూడా హెచ్డిఎస్కి నిధులు సమకూర్చి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసా, ఆ మరణించిన కుటుంబానికి ఒక ఉద్యోగము, ఒక భద్రత కల్పించే పరిస్థితి ఉండాలి. అటువంటిది ఉండడం లేదు. అంచేత ఈ నేపథ్యంలో జీజీహెచ్లో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్తో పాటు మొత్తం కార్మిక సంఘాలందరూ ఏకమై ఆ మరణించిన నక్కా గోవింద్ గారి కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ఆయన భార్యకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కల్పించాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అది జరిగే వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఆపాలని చెప్పడం జరిగింది. హెచ్డిఎస్ చైర్మన్గా ఉన్న కలెక్టర్ గారికి తెలియజేస్తాం, స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారికి తెలియజేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి ఈ నక్కా గోవింద్ గారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి. అదే సందర్భంలో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కార్మికుల ప్రాణాలకు రక్షణ ఉండే విధంగా, ఉద్యోగానికి భద్రత ఉండే విధంగా ఈ సందర్భంగానే చర్య తీసుకుంటే భవిష్యత్తులో కార్మికుల ప్రాణాలు నిలబడతాయి. ప్రజల ప్రాణాలు కాపాడాలంటే ఇక్కడ పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఆరోగ్యంగా పనిచేసే పరిస్థితులు సంతోషంగా ఉంటేనే కదా చేయగలుగుతారు. భవిష్యత్తులో అటువంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ జరిగిన సంఘటన మీద ఒక కేసు నమోదు చేసి పూర్వాపరాలన్నీ బయటకు తీసి ఇటువంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ఆ కుటుంబానికి ఆదుకోవాలని మేము అన్ని కార్మిక సంఘాల తరపున, సిఐటి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.